ఈరోజు మనం 9th క్లాస్లో ఉన్నటువంటి చాప్టర్ 9 సర్కిల్స్లో ఉన్నటువంటి ఎక్సర్సైజ్ 9.3లో థర్డ్ ప్రాబ్లం గురించి డిస్కస్ చేద్దాం. థర్డ్ ప్రాబ్లం ఇన్ ఫిగర్ 9.24 ఈ డయాగ్రామ్లో 9.24 డయాగ్రామ్లో లాగా నీకు యాంగిల్ PQR సెంటర్లో ఏ లెటర్ అయితే ఉంటుందో ఆ లెటర్ దగ్గర యాంగిల్ అనమాట. మనకి ఇలా రాసేది 100 degrees అని మనకి ఇచ్చారు. వేర్ PQR ఆర్ పాయింట్స్ ఆన్ ఏ సర్కిల్ మీద 3 పాయింట్స్ అవి అండ్ ద సెంటర్ ఓతో. సో ఫైండ్ OPR నీకు ఇక్కడ OPR ఈ యాంగిల్ కనుక్కోమని అంటున్నారు. P దగ్గర ఉన్నటువంటి ఈ యాంగిల్ కనుక్కోమని అంటున్నారు. సో ఆ ప్రాబ్లం గురించి డిస్కస్ చేద్దాం. సో ఇప్పుడు మనకి ఇక్కడ నుంచి ఈ సర్కిల్ ఇచ్చారు, సర్కిల్కి సెంటర్ ఇచ్చారు. ఆ తర్వాత PQR అనేటటువంటి ఈ ఆర్క్ ఉంది కదా, ఈ ఆర్క్ మీద ఉన్నటువంటి ఈ యాంగిల్ వచ్చేసి 100 degrees అని మనకు ప్రాబ్లంలో ఇచ్చారు. సో ఇప్పుడు మనల్ని సెంటర్ OPRలో ఉన్నటువంటి ఈ యాంగిల్ కనుక్కోమని అన్నారు. ఇప్పుడు మనకి గివెన్ దట్ రాసేసుకోండి. మనకి గివెన్ దట్ ఇప్పుడు ప్రాబ్లంలో ఏమేమి ఇచ్చారో అవన్నీ రాసేసుకోండి. Given that P, Q and R are the points on the circle with center O. ఆ తర్వాత అండ్ మనకి ఏమి ఇచ్చారు, యాంగిల్ ఒకటి ఇచ్చారు నీకు ఇక్కడ 100 degrees అని. యాంగిల్ PQR ఈజ్ ఈక్వల్ టు 100 degrees అని మనకు ప్రాబ్లం ఇచ్చారు. తర్వాత ఈ యాంగిల్ ఒకసారి చూడండి. ఈ యాంగిల్ వచ్చేసి ఈ యాంగిల్ ఇప్పుడు ఈ కార్డు ఉంది కదా, PR అనేటువంటి కార్డు ఉంది కదా, ఈ PR అనే కార్డుకి ఇది మైనర్ ఆర్క్. ఇది ఈ PR కి కింద ఉన్నటువంటి ఈ ఆర్క్ వచ్చేసి ఇది మేజర్ ఆర్క్. సో ఇప్పుడు ఈ మేజర్ ఆర్క్ లో ఉన్నటువంటి ఈ యాంగిల్ O దగ్గర ఉన్నటువంటి యాంగిల్ ఈజ్ ఈక్వల్ టు ఏమని రాసేసుకోవచ్చు, యాంగిల్ POR ఎక్స్టీరియర్ యాంగిల్ అనమాట. ఇది లోపల ఉన్నదైతే ఇంటీరియర్ యాంగిల్ అవుతుంది. మనకి ఇక్కడ ఈ POR అన్నప్పుడు లోపల ఇంటీరియర్ యాంగిల్ అవుతుంది. ఎక్స్టీరియర్ యాంగిల్ POR ఈజ్ ఈక్వల్ టు ఈజ్ మేజర్ ఆర్క్. ఇది మేజర్ ఆర్క్, ఇది రాసేసుకోండి. నెక్స్ట్ ఇప్పుడు మేజర్ ఆర్క్ అయిపోయిన తర్వాత ఇప్పుడు థియరం 9.7 ప్రకారం ఇప్పుడు నీకు ఇక్కడ ఈ యాంగిల్ ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ అనదర్ ఆర్క్ లో ఉన్నటువంటి ఈ యాంగిల్ అవుతుంది. నీకు ఆపోజిట్ గా ఉన్నది ఈ యాంగిల్ అవుతుంది. నీకు ఇక్కడ థియరం 9.7 రాసేసేయండి. ముందు థియరం 9.7 నేను రాసేసాను. ఇక్కడ థియరం 9.7 ప్రకారం ఇప్పుడు ఈ కార్డు ఉంది కదా మనకి ఇక్కడ, ఈ కార్డు నుంచి ఈ సెంటర్ ఉంది కదా నీకు ఇక్కడ, ఇది మేజర్ ఆర్క్ ఉన్నటువంటి యాంగిల్ ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ ఈ మైనర్ ఆర్క్ అదర్ ఆర్క్ ఉన్నటువంటి యాంగిల్, అది రాసేసుకోండి. ఇక్కడ ఒకసారి చూడండి ఈ ప్రాబ్లంలో యాంగిల్ ఎక్స్టీరియర్ యాంగిల్ అలా కాకుండా యాంగిల్ POR ఈజ్ ఈక్వల్ టు ఎక్స్టీరియర్ ఆఫ్ యాంగిల్ POR ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ యాంగిల్ ఆఫ్ PQR సో మనకి ఎక్స్టీరియర్ యాంగిల్ ఆఫ్ POR ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ PQR అంటే మనకి PQR అంటే నీకు 100 degrees కదా, సో ఇంటూ 100 degrees. సో ఎక్స్టీరియర్ యాంగిల్ ఆఫ్ POR ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ 100 వచ్చేసి 200 అవుతుంది. అంటే మనకి ఇక్కడ యాంగిల్ వచ్చేసి 200 అవుతుంది, 200 degrees. ఈ ఎక్స్టీరియర్ యాంగిల్ ఇది వచ్చేసి నీకు ఇక్కడ 200 అవుతుంది.
ఇక్కడ. సో ఇప్పుడు ఈ డయాగ్రామ్లో ఈ ఈ సెంటర్ దగ్గర ఈ ఏరియా ఈ ఇంతవరకు 100 డిగ్రీ 200 డిగ్రీస్ అయితే టోటల్ వచ్చేసి మనకి 360 డిగ్రీస్ కదా. మనకు ఒక క్లాక్లో కానీ ఏదైనా సర్కిల్ కానీ మొత్తం టోటల్ యాంగిల్ వచ్చేసి 360 డిగ్రీస్ అవుతుంది. టోటల్ 360 డిగ్రీస్ అంటే ఇది ఆల్రెడీ 200 డిగ్రీస్ కాబట్టి రిమైనింగ్ యాంగిల్ ఎంత అవుతుంది మనకి? రిమైనింగ్ యాంగిల్ వచ్చేసి 360 మైనస్ 200 అవుతుంది. 360 మైనస్ 200 అంటే ఇది ఎంత అవుతుంది ఇక్కడ? 160 డిగ్రీస్ అవుతుంది ఇక్కడ. ఇది లోపల ఉన్న ఇంటీరియర్ యాంగిల్ వచ్చేసి యాంగిల్ POR వచ్చేసి నీకు ఇక్కడ 160 డిగ్రీస్ అవుతుంది నీకు. సో అదే రాసేసుకోండి మనకు ప్రాబ్లంలో. కంప్లీట్ యాంగిల్ at O is 360 degrees. Therefore, interior angle POR is equal to 360 total angle 360 మైనస్ 200. మనకు తెలిసినటువంటి ఈ యాంగిల్ వచ్చేసి 200 రాసేసాను. దట్ ఈజ్ ఈక్వల్ టు 160 డిగ్రీస్ అవుతుంది. ఇంటీరియర్ యాంగిల్ ఆఫ్ POR ఈజ్ ఈక్వల్ టు 160 డిగ్రీస్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఒకసారి చూడండి ఇక్కడ. ఇప్పుడు PRO అనేది నీకు ఒక ట్రయాంగిల్. ఇది నీకు ఇక్కడ ఈ ట్రయాంగిల్లో మనకి O నుంచి P వరకు ఉన్నది రేడియస్, అదేవిధంగా O నుంచి R వరకు ఉన్నది కూడా రేడియస్. అంటే OP ఈజ్ ఈక్వల్ టు OR కదా మనకి ఇక్కడ. అది రాసేసుకోండి. ఇన్ ట్రయాంగిల్ POR OP ఈజ్ ఈక్వల్ టు OR, దట్ ఈజ్ ఈక్వల్ టు రేడియస్. అంటే ఇప్పుడు నీకు ఇక్కడ ఈ ట్రయాంగిల్లో POR ట్రయాంగిల్లో నీకు 2 సైడ్స్ ఈక్వల్ అయినాయి కాబట్టి ఈ ట్రయాంగిల్ POR ఈజ్ ఐసోలేసెస్ ట్రయాంగిల్. అది రాసేసుకోండి. దేర్ఫోర్ ట్రయాంగిల్ POR ఈజ్ ఐసోలేసెస్ ట్రయాంగిల్. ఐసోలేసెస్ ట్రయాంగిల్. సో ఐసోలేసెస్ ట్రయాంగిల్ కాబట్టి ఈ యాంగిల్స్ వచ్చేసి ఇది అనుకున్నాను. ఇప్పుడు ఐసోలేసెస్ ట్రయాంగిల్లో ఈక్వల్ గా ఉన్నటువంటి సైడ్స్ ఉన్నాయి కదా, 2 సైడ్స్. ఈ 2 సైడ్స్ కి ఆపోజిట్ గా ఉన్నటువంటి యాంగిల్స్ కూడా ఈక్వల్ అవుతుంది. ఈ 2 యాంగిల్స్ కూడా ఈక్వల్ అవుతుంది. ఈ సైడ్ కి ఓపీకి సైడ్ గా ఉన్నటువంటి ఆపోజిట్ గా ఉన్నటువంటి ఆర్ దగ్గర ఉన్నటువంటి ఈ యాంగిల్, అదేవిధంగా ఓఆర్ కి ఆపోజిట్ గా ఉన్నటువంటి పి దగ్గర ఉన్నటువంటి ఈ యాంగిల్, ఈ 2 యాంగిల్స్ ఈక్వల్ అవుతుంది. ఆ ఈక్వల్ అవుతాయి కాబట్టి ఆ 2 యాంగిల్స్ ని ఎక్స్ అని అనుకోండి. యాంగిల్ లెట్ యాంగిల్ OPR ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ OPR ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ORP ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ అనుకున్నాను. సిన్స్ యాంగిల్స్ ఆపోజిట్ టు ద ఈక్వల్ సైడ్స్. సో అక్కడ నుంచి యాంగిల్ సమ్ ప్రాపర్టీ సమ్ ఆఫ్ ద యాంగిల్స్ ఇన్ ఏ ట్రయాంగిల్ ఈజ్ ఈక్వల్ టు 180 డిగ్రీస్. అది రాసేసుకోండి. బై యాంగిల్ సమ్ ప్రాపర్టీ ఆఫ్ ట్రయాంగిల్. ఈ ట్రయాంగిల్లో టోటల్ యాంగిల్స్ రాసేసుకోండి, సమ్ రాసేసుకోండి. ఫస్ట్ ఈ యాంగిల్ రాసేసుకోండి. OPR యాంగిల్ OPR
ప్లస్ యాంగిల్ ఓఆర్పి ప్లస్ యాంగిల్ పిఓఆర్ ఈజ్ ఈక్వల్ టు 180 డిగ్రీస్ మనకి. ఇప్పుడు ఓపిఆర్ ఎక్స్ అనుకున్నాం కదా మనం, ఎక్స్ డిగ్రీస్ ప్లస్ ఓఆర్పి కూడా ఎక్స్ డిగ్రీసే కదా మనకి. ప్లస్ ఇక్కడ మనకు ఒకసారి చూడండి, ఈ యాంగిల్ ఎంత మనకి ఇక్కడ, ఈ యాంగిల్ ఓ దగ్గర ఉన్నటువంటి ఇంటీరియర్ యాంగిల్ ఏమవుతుంది ఇక్కడ 160 డిగ్రీస్ అని మనం ఆల్రెడీ ప్రాబ్లంలో కనుక్కున్నాం. 160 డిగ్రీస్ ఈజ్ ఈక్వల్ టు 180 డిగ్రీస్ మొత్తం. సో ఎక్స్ ప్లస్ ఎక్స్ ఎంత అవుతుంది మనకి ఇక్కడ 2x ఈజ్ ఈక్వల్ టు 180 మైనస్ 160 డిగ్రీస్. సో ఇక్కడ నుంచి 2x ఈజ్ ఈక్వల్ టు 180 మైనస్ 160 డిగ్రీస్ అంటే 20 డిగ్రీస్ అవుతుంది. సో మనకు కావాల్సింది x కాబట్టి 20/2. సో x ఈజ్ ఈక్వల్ టు 10 డిగ్రీస్ అవుతుంది. 10 టైమ్స్ పోతుంది 20, x ఈజ్ ఈక్వల్ టు 10 డిగ్రీస్ అవుతుంది. అంటే నీకు మనకు కనుక్కోవాల్సింది ఏంటి మనకు ప్రాబ్లంలో, ఈ P దగ్గర ఉన్నటువంటి యాంగిల్ POPR యాంగిల్, దేర్ ఫోర్ యాంగిల్ OPR ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ మనకి x దగ్గర 10 డిగ్రీస్ అవుతుంది మనకి. సో ఇది హెన్స్ ప్రూవ్డ్. ఇప్పుడు ఫోర్త్ ప్రాబ్లం డిస్కస్ చేద్దాం. ఇన్ ఫిగర్ 9.25 యాంగిల్ ఏబిసి 69 డిగ్రీస్ అండ్ యాంగిల్ ఏసిబి 31 డిగ్రీస్. ఫైండ్ యాంగిల్ బిడిసి యాంగిల్ని కనుక్కోమని అంటున్నారు. నీకు ఇక్కడ యాంగిల్ బిడిసిని ప్రాబ్లమ్ని కనుక్కోమని అంటున్నారు. ఇప్పుడు చూడండి ఒకసారి డయాగ్రామ్. ఇప్పుడు ఈ డయాగ్రామ్లో మనకి యాంగిల్ 2 ట్రయాంగిల్స్ ఇచ్చారు. ఒకసారి చూడండి, కామన్ సైడ్ వచ్చేసి మనకి ఇక్కడ బీసీ అనేది మనకి ఇక్కడ ఇది కార్డ్. సో ఇప్పుడు బీసీ కార్డ్ నుంచి నీకు ఇక్కడ 2 ట్రయాంగిల్స్ ఫామ్ అయింది. నీకు ఇక్కడ 2 ట్రయాంగిల్స్ ఫామ్ చేశారు. యాంగిల్ ఇక్కడ ఏ దగ్గర, ఇక్కడ డి దగ్గర ఫామ్ చేశారు. అంటే ఇప్పుడు ఈ కార్డ్కి ఇది వచ్చేసి ఈ బీసీ నుంచి కింద ఉన్నది మైనర్ ఆర్క్. సో ఇది బీసీ కార్డ్కి పైన ఉన్నదంటే మొత్తం మీద మేజర్ ఆర్క్. ఇది నీకు ఇక్కడ మేజర్ ఆర్క్. ఇప్పుడు మనకి ఇక్కడ గివెన్ దట్ అన్ని రాసేసుకుందాం మనం. గివెన్ దట్ రాసేసిన తర్వాత ఒక నోట్ ఉంటుంది, ఆ నోట్ చెప్తాను. గివెన్ దట్ యాంగిల్ ఏబిసి ఈజ్ ఈక్వల్ టు మనకి 69 డిగ్రీస్ అని ఇచ్చారు. ఆ తర్వాత యాంగిల్ ఏసిబి ఈజ్ ఈక్వల్ టు 31 డిగ్రీస్ అని ఇచ్చారు మనకి. సో ఇప్పుడు మనకి ఇక్కడ ఒకసారి చూడండి, ఏబిసి అనేది ఒక ట్రయాంగిల్. ఆ ట్రయాంగిల్లో 2 యాంగిల్స్ ఆల్రెడీ ఇచ్చేసారు మనకు. ఒక యాంగిల్ వచ్చేసి 69 డిగ్రీస్ అని, ఒక యాంగిల్ వచ్చేసి 31 డిగ్రీస్ అని. సో రిమైనింగ్ యాంగిల్ కావాలంటే సమ్ ఆఫ్ ద యాంగిల్స్ ఆఫ్ ఏ ట్రయాంగిల్కి 180 డిగ్రీస్ని అప్లై చేస్తే మనకి ఏ యాంగిల్ వస్తుంది మనకి ఇక్కడ. సో అది రాసేసుకోండి. కన్సిడర్ మనకి ఇది ట్రయాంగిల్ ఏబిసి. ఈ ఏబిసి ట్రయాంగిల్ చేసుకుంటే సమ్ ఆఫ్ ద యాంగిల్స్ of a triangle is 180 degrees. మనకు 180 డిగ్రీసే కదా మనకి. సో 180 డిగ్రీస్ కాబట్టి ఈ యాంగిల్ బి దగ్గర యాంగిల్ సి, యాంగిల్ ఏ. సో టోటల్గా రాసేసుకోండి, యాంగిల్ ఏబిసి ప్లస్ యాంగిల్ బిసిఏ ప్లస్ యాంగిల్ సిఏబి ఈజ్ ఈక్వల్ టు 180 డిగ్రీస్. సో ఇది 180 డిగ్రీస్. ఇప్పుడు మనకి ఇక్కడ ఇది 180 డిగ్రీస్ కాబట్టి మనకిచ్చినవి రాసేసుకోండి. మనకిచ్చిన యాంగిల్ బి దగ్గర మిడిల్ లెటర్లో ఉన్న యాంగిల్ బి దగ్గర 69 డిగ్రీస్ అని ఇచ్చారు మనకు ప్రాబ్లంలో. ప్లస్ యాంగిల్ సి దగ్గర 31 డిగ్రీస్ అని ఇచ్చారు మనకి, 31 డిగ్రీస్. ప్లస్ యాంగిల్ సిఏబి మనం కనుక్కోవాలి 180 డిగ్రీస్. సో ఇప్పుడు 69 ప్లస్
31 వచ్చేసి మనకి ఎంత అవుతుంది ఇక్కడ మొత్తం మీద నుంచి 100 degrees అవుతుంది మనకి. 100 degrees ప్లస్ యాంగిల్ సిఏబి ఈజ్ ఈక్వల్ టు 180 degrees. సో 100ని RHS సైడ్ తీసుకెళ్తే -100 అవుతుంది. దేర్ఫోర్ యాంగిల్ సిఏబి ఈజ్ ఈక్వల్ టు 180 degrees minus 100 degrees. సో యాంగిల్ సిఏబి ఈజ్ ఈక్వల్ టు 180 minus 100 అంటే 80 degrees అవుతుంది. అంటే మనకి ఇక్కడ యాంగిల్ ఏ వచ్చేసి 80 degrees అవుతుంది. మీకు యాంగిల్ ఏ వచ్చేసి 80 degrees అవుతుంది. సో కానీ మనం కనుక్కోవాల్సింది ఏంటి? మనం కనుక్కోవాల్సింది యాంగిల్ డి దగ్గర ఈ యాంగిల్ ఎంత కనుక్కోవాలి. మనం యాంగిల్ డి దగ్గర మనకి యాంగిల్ ఎంత కనుక్కోవాలి. కానీ ఒకసారి చూడండి ఈ డయాగ్రామ్లో ఇది మేజర్ ఆర్కు, ఇది వచ్చేసి మైనర్ ఆర్కు, ఈ కార్డు కింద ఉన్నటువంటిది మైనర్ ఆర్కు, ఇది వచ్చేసి మేజర్ ఆర్కు. ఇప్పుడు ఇక్కడ నుంచి ఈ ఆర్క్ ఈ కార్డు నుంచి ఇలా చాలా ట్రయాంగిల్స్ ఫామ్ అవుతుంది. నీకు ఈ ఆర్క్ ని బేస్ చేసేసుకొని మేజర్ ఆర్క్ మీద చాలా ట్రయాంగిల్స్ గీయొచ్చు. ఇలాగా చాలా ట్రయాంగిల్స్ గీయొచ్చు. ఇప్పుడు మనం 2 ట్రయాంగిల్స్ తీసేసుకున్నారు. అదేవిధంగా మైనర్ ఆర్క్ నుంచి కూడా మనం ట్రయాంగిల్స్ ఫామ్ చేయొచ్చు. సో ఇప్పుడు మనకు ఒక కండిషన్ ఏంటంటే, చిన్న కండిషను, థీరం మనం ఒకసారి చూద్దాం. థీరం 9.1ని ఇక్కడ ఒకసారి చూడండి. ఇక్కడ థీరం 9.8. థీరం 9.8 వచ్చేసి ద యాంగిల్స్ ఇన్ ఏ సేమ్ సెగ్మెంట్, అంటే ఈ ఆర్క్ సేమ్ ఆర్క్ అనమాట. మనకి ఇక్కడ ఇది ఒక ఆర్క్, ఇది మనకి ఇక్కడ జస్ట్ ఇది నీకు ఇక్కడ వి షేప్ లో ఉంది, రివర్స్ వి షేప్ లో ఉంది. ఇది ఒక ఆర్క్, ఇది మేజర్ ఆర్క్. రిమైనింగ్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉన్నది అనేది మేజర్ ఆర్క్. ఇక్కడ మేజర్ ఆర్క్ ఉంటే ఇదొక సెగ్మెంట్, ఇదొక సెగ్మెంట్ కదా మనకి ఇక్కడ. ద యాంగిల్స్ ఇన్ ద సేమ్ సెగ్మెంట్ ఆఫ్ ఏ సర్కిల్ ఆర్ ఈక్వల్, అంటే సేమ్ సెగ్మెంట్ ఆఫ్ ది సర్కిల్, ఈ సెగ్మెంట్ లో లేదా ఈ ఆర్క్ లో ఉన్నటువంటి ఈ యాంగిల్స్ అన్ని కూడా ఈక్వల్ అంటున్నారు నీకు ఇక్కడ. అదేవిధంగా ఇక్కడ కూడా యాంగిల్స్ ఫామ్ చేస్తే ఆ యాంగిల్స్ కూడా సేమ్ అవుతాయి. ఈ ఆర్క్ లో సర్కిల్ మీద ఎన్ని యాంగిల్స్ అయితే ఉంటాయి అన్ని యాంగిల్స్ కూడా ఈక్వల్. అంటే ఇప్పుడు యాంగిల్ ఏ దగ్గర x డిగ్రీస్ అయితే యాంగిల్ బి దగ్గర x డిగ్రీస్, యాంగిల్ సి దగ్గర x డిగ్రీస్. అలా కాదు, మళ్ళీ ఇక్కడ నుంచి నేను ఇంకొక ఆర్క్ కనుక, ఇంకొక ట్రయాంగిల్ కనుక, లేదా ఇంకో టూ లైన్స్ కనుక ఫామ్ చేస్తే ఇక్కడ నుంచి ఇలాగా ఇది కూడా x డిగ్రీస్ అవుతుంది. అంటే నీకు ఇక్కడ యాంగిల్స్ ఇన్ సేమ్ సెగ్మెంట్ ఆఫ్ ఏ సర్కిల్ ఆర్ ఈక్వల్, అంటే ఈక్వల్ కాబట్టి ఇప్పుడు మనకి ఇక్కడ ఇది మేజర్ ఆర్క్ కదా మనకి. ఇదంతా మేజర్ ఆర్క్ కాబట్టి ఈ ఆర్క్ లో ఉన్నటువంటి యాంగిల్స్ అన్ని కూడా ఈక్వల్. అంటే ఇప్పుడు ఇది 80 degrees అయింది అని అంటే ఇది కూడా ఏమవుతుంది, ఆ తీరం బట్టి ఇది కూడా 80 degrees అవుతుంది. అది రాసేసుకోండి, ఆ తీరం పాయింట్ రాసేసుకొని డైరెక్ట్ గా ఈ పాయింట్ రాసేసుకుంటే ఈ ప్రాబ్లం లో సరిపోతుంది. సో ఇది ఒకసారి చూడండి. ఇంకా we know that angles in the same segment of a circle are equal. ఇప్పుడు from the diagram, డయాగ్రామ్ నుంచి ఒకసారి చూడండి. ఇక్కడ యాంగిల్ ఏ యాంగిల్ డి ఈక్వల్, అదే రాసేసండి. యాంగిల్ ఏ అని రాసేటప్పుడు యాంగిల్ బిఏసి రాసేసండి. యాంగిల్ బిఏసి ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ బిడిసి, సో యాంగిల్ బిఏసి నీకు ఇక్కడ ఈ యాంగిల్ ఏమవుతున్నారు ఆల్రెడీ 80 degrees అని మనం కనుక్కున్నాం కదా ఆల్రెడీ. అంటే నీకు ఇక్కడ మిడిల్లో ఉన్నటువంటి లెటర్ ఏదైతే ఉందో అదే దాని యాంగిల్. నేను ఇక్కడ యాంగిల్ సిఏబి రాశాను, ఇక్కడ యాంగిల్ బిఏసి రాశాను. ఎది రాసినా కానీ యాంగిల్ ఏని చూపిస్తుంది. లేదు నేను అలాగని రాశానంటే ఇలా రాసినా పర్లేదు. యాంగిల్ సిఏబి ఈజ్ ఈక్వల్ టు బిడిసి. సో యాంగిల్ సిఏబి ఈజ్ ఈక్వల్ టు 80 degrees కదా మనకి ఇక్కడ. 80 degrees ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ బిడిసి. So hence the proved.
సో ఆ నోట్ వచ్చేసి వి నో దట్ ఈ నోట్ వచ్చేసి గుర్తుపెట్టుకోవాల్సి వస్తుంది మనం. నోటు ఇక్కడతో ఈ వీడియో కంప్లీట్ అయింది. ప్లీజ్ నా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో చివరిలో ఈ 3 ప్రాబ్లము 4th ప్రాబ్లం యొక్క నోట్స్ వచ్చేసి డిస్ప్లే అవుతుంది. అవసరం ఉన్నవాళ్ళు నోట్ చేసేసుకోండి. థ్యాంక్ యూ.